చెప్పరా బుజ్జే. ఏంటి బావా అలా జరిగింది? నిన్న ఎస్ఆర్హెచ్ గెలుపుతుంది అనుకున్నాను బావా. నేను కూడా అలాగే అనుకున్నాను రా, ఎస్ఆర్హెచ్ గెలుపుతుందని. కానీ లాస్ట్ మూమెంట్ లో దెబ్బేస్తారా. డబ్బులు పరువు రెండు పోయాయి బావా, ఏడ్చేలా అర్థం కావట్లేదు. నాకు కూడా అలాగే ఉందిరా బుజ్జే. సర్లే తర్వాత చేస్తా. నాకు నమస్కారం అండి, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారాజు. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు ఎలా పొడిచాడు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు మనల్ని అలా పొడుస్తున్నారండి. ఏమండి, ముంబై వాళ్ళు 20 ఓవర్లకి 5 వికెట్లు కూలిపోయి 192 కొట్టారండి. ఇషాన్ కిషన్ 31 బాల్కి 38 కొట్టాడు. సిమ్రాన్ గ్రీన్ 40 బాల్కి 64 కొట్టాడు. ఆ తిలక్ వర్మ ఏంటండి 17 బాల్కి 37 కొట్టాడు. రోహిత్ శర్మ కూడా 18 బాల్కి 28 కొట్టేశాడు. ఇలా ముంబై ఇండియన్స్ వాళ్ళు మొత్తానికి బాది 192 ఇచ్చారండి టార్గెట్. ఆ టార్గెట్ ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొట్టేస్తారని చాలా గుడ్డిగా నమ్మారండి. నిన్న ఒక ప్లేయర్ కోసం చెప్పుకున్నాం, గుర్తుందా? హ్యారీ బ్రూక్ కోసం. మనోడేదో ఊపేస్తాడు, కుల్లబొడి చేస్తాడు, పీకేస్తాడు అనుకున్నా. 7 బాల్లకు 9 కొట్టి అవుట్ అయిపోయాడండి. అవుట్ అయిపోయాడు. రాహుల్ త్రిపాఠి 5 బాల్కి 7. ఇందులో కొంచెం బాగా అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మయాంక్ అగర్వాల్ 41 బాల్కి 48 కొట్టాడు. అమ్మా మహానుభావుడు. ఐడెన్ మార్కరం ఆ మహానుభావుడు కూడా 17 బాల్కి 22 కొట్టాడమ్మా. ఇంకో మహానుభావుడు ఉన్నాడమ్మా, హైన్రిచ్ క్లాసిన్ 16 బాల్కి 36 కొట్టాడమ్మా. ఆ మహానుభావుడు. ఇంకా తర్వాత వచ్చిన మిగతా మహానుభావులందరూ 7, 5, 6 కొట్టి మొత్తానికి ఆల్ అవుట్ అయిపోయారమ్మా ఎస్ఆర్హెచ్ వాళ్ళు. 20 ఓవర్లకి 10 వికెట్లు కూలిపోయి 178 కొట్టారమ్మా మహానుభావులు. మన తెలుగు టీమే కదా ఆడేస్తారని చెప్పి ప్రతిసారి నేను ఎంకరేజ్ చేయడం, వాళ్ళు ఓడిపోవడం, నేను ఎంకరేజ్ చేయడం, వాళ్ళు ఓడిపోవడం, ఇదే జరుగుతుందమ్మా ప్రతిసారి. మరి నిన్న జరిగిన మ్యాచ్ కోసం కొంతమంది కామెంట్లు పెట్టారమ్మా. మరి ఆ కామెంట్ లో 2-3 చదువుదామమ్మా. మరి ఫస్ట్ కామెంట్ చూసుకుంటే అమ్మా, శ్రీను వసంతల అని ఉందమ్మా. బ్రో టుడే కూడా పోయింది అని పెట్టాడు, నవ్వుతూ పెట్టాడమ్మా మహానుభావుడు. ఇంకో కామెంట్ చూసుకుందామమ్మా, TGFF వెంకీ అని ఉందమ్మా. ఆ మహానుభావుడు పెట్టాడమ్మా, నువ్వు బెట్టింగ్ బంగారాజు అయితే నేను బెట్టింగ్ బాబాయ్ అని పెట్టాడమ్మా. ఎనీవే నువ్వు బాగుండాలి బాబాయ్. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే రవి ఐలా అని ఉందమ్మా. పిచ్చోడా అమ్మాయి విన్ అయింది టుడే అని పెట్టాడమ్మా. ఎస్ఆర్హెచ్ నిజంగానే నేను పిచ్చోళ్ళు చేశారమ్మా. ఎవరికి చెప్పుకోవాలమ్మా నా బాధ. మరి ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే అమ్మా, రాజస్థాన్ కి లక్నో సూపర్ జైంట్స్ కి అమ్మా. రాజస్థాన్ వాళ్ళమ్మా 5 మ్యాచ్లు ఆడారమ్మా, 4 మ్యాచ్లు గెలిచారమ్మా, ఒక్కటే ఓడిపోయారమ్మా. మరి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళమ్మా, వాళ్ళు కూడా 5 మ్యాచ్లు ఆడారమ్మా, 3 గెలిచారమ్మా, 2 ఓడిపోయారమ్మా. ఈ IPL మ్యాచ్ లో ఏ మహానుభావులైనా బాగా ఆడుతున్నారు అంటే అది రాజస్థాన్ వాళ్ళే అని చెప్పుకోవాలమ్మా. మరి లక్నో తరపున చూసుకుంటే అమ్మా, ఆయుష్ బడోని, KL రాహుల్, దీపక్ హోండా, డానియల్ శామ్స్, కెల్లీ మేయర్స్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుందమ్మా మహానుభావులది. మరి RR పక్క చూసుకుంటే అమ్మా, జాయ్ రూట్, దేవదత్ పడికలు, జైష్వల్, సంజు శాంసన్ వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అమ్మా, సిమ్రాన్ హెట్మేర్ ఆ మహానుభావుడు అమ్మా చల్లగా ఉండాలమ్మా మహానుభావుడు. ఈ రోజు కూడా అతనే ఆడుతాడు అనుకుంటున్నానమ్మా నేనైతే. కాబట్టి అమ్మా ఈ రోజు నా బెట్ వచ్చి ఖచ్చితంగా RR గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నానమ్మా. మరి RR మహానుభావులు అందరూ చల్లగా ఆడాలని నేనైతే ఆ దేవుని మొక్కుకుంటున్నానమ్మా. మరి మీ రేటు గెలుస్తారనేది కింద కామెంట్ లో పెట్టండి అమ్మా, పెట్టండి అమ్మా. మరి బెట్టింగ్ బంగారాజు వీడియోలు మీరు ఫాలో అవ్వాలనుకుంటే అమ్మా, వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా, కొట్టండి అమ్మా.